BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? సరదా కథ చెప్దామా? అలాగే. పిల్లల కథ అనుకో, పెద్దవాళ్ళు కూడా సరదాగా వినేయచ్చు, ప్రశ్నలు వేయద్దు. ఓ, వినటమే. సరదాగా ఉంది, చందమామలో ఉంది. అవి చదివి ఎప్పుడో పెట్టి చాలా బాగుంది అనిపించింది, సరదాగా చెప్పచ్చు కదా. పూర్వం అట ఇది టర్కీ దేశంలోనూ ఎక్కడో అలాంటిది, వేరే దేశంలో అనమాట. తమాషా పేరు, టర్కీ అనో మక్కా అనో అలాంటిది ఏదో కనపడుతుంటుంది. విచిత్రమైన పేరు గుర్తు రావట్లే, మొత్తానికి ఏదో ఒక హిందీ పేరు. సరే, ఆ దేశంలో అలీ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఏంటంటే బార్బరే కానీ పాపం వీడికి పిల్లిగడ్డ ఉండేది. వీడికి ఓ షాప్ ఏదో పెట్టుకున్నాడు. వాళ్ళ తాత తండ్రుల నాటి నుంచి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. అయితే ఈ అబ్బాయి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏంటంటే వీడి గడ్డమే, వీడి మొహాలంది ఏం బాగలేదు, వీడేం గడ్డం చేస్తాడు. ఆ దేశంలో అందరూ గడ్డాల వాళ్ళే. గడ్డం నీట్గా చక్కగా షేప్గా కట్ చేయాలి. వీడు సరిగా ఏం చేస్తాడు, వీడి గడ్డం పిల్లిగడ్డం కదా, వాడితే సరిలేదని. వాడితే సరిలేదు, వాడు సొంత గడ్డానే సరి చేసుకోలేని వాడు మన్నే ఉద్ధరిస్తాడు అని ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. వ్యాపారం లేదు పాపం. ఎప్పుడైనా తప్పి తగిలి ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు తల పని కోసం వచ్చేవాళ్ళు, కానీ పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. మంచి బజార్లోనే ఉంది, కొంచెం దీనంగా డల్గా ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకరోజు ఒక ముసలి బిచ్చగాడు ఒక ఆయన వచ్చాడు. వస్తే ఆకలిస్తుంది బాబు అన్నాడు. ఆకలిస్తుంది, నాకే వ్యాపారం లేదు, నీకేం పెట్టండి నాయన అన్న అనకుండా ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకున్నటువంటి ఆహారంలో నుంచి ఓ 4 పెడసలు ఆయనకు కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ కుర్చీ మీద వేసే తువ్వాలు ఒకటి ఉంటే, తాత పైగుడ్డ ఏమీ లేకుండా చలి రోజులు ఇది తీసుకో అని ఓ తువ్వాలు కూడా పైన ఉన్న కుర్చీ మీద వేసే తువ్వాలని ఆ ముసలాయన, మనకేం పని ఎవడు రావట్లేదు, పోన్లే ముసలివాడు అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చేసరికి నేను సంతోషించాట బిచ్చగాడు. భగవంతుడు నీకు మేలు చేస్తాడు, నువ్వు చాలా బుద్ధిమంతుడుగా ఉన్నావురా, నీకు ఏదైనా కోరితే తీర్చడానికి ఒక వస్తువు ఇస్తాను నీకని ఒక ఇంత చిన్న గిన్నె లాంటిది ఇచ్చాడు. అది 3-4 చోట్ల పగుళ్ళు ఉన్నటువంటి ఒక మట్టి బొచ్చె. ఇది మామూలుది కాదురా, నువ్వు కోరిన ప్రతి కోరికని తీరుస్తుంది. ఇది కోరిన కోరికలు తీరుస్తుంది, కోరుకోవటమే కానీ నీ కోరికే తీరుస్తుంది, ఎవరి కోసమైనా అయితే ఇచ్చేయదు. ఓహో అన్నాడు. అంటే పక్కపక్క నవ్వు వచ్చింది. ఏదో బిచ్చగాడు ఇస్తున్నాడులే అని తీసుకున్నాడు, ఓ పక్కన పడేశాడు. సరే, సాయంకాలం కాస్త చల్లబడ్డాక ఇంటికి వెళ్దాం అనుకుని చూసి అవి ఏమిటి పాత్ర, దీని నిండా అతుకులు బొంతలాగా ఉంది, ఇది ఇందులో ఏమవుతుంది, ఏమిటో చెప్పాడు, నా బొంద అవుతుంది అని అనుకుంటూ ఏం చేశాడు, ఓ పక్కన పెట్టి దాంట్లో కాసి నీళ్లు పోసాడు. కనీసం నీళ్లు పోసుకునే పాత్రగా అయినా యూజ్ అవుతుంది కదా, ఈ గడ్డం చేసేటప్పుడు నీళ్ళు అవసరం వస్తాయిగా, ఆ నీళ్ళు పోసాడు. పోసేసరికి అలా నీళ్లు పోయింగానే అందులో ఇంచి బుగమని బుడగలాగా పొగొచ్చేసి, అంటే ఉడుకుతున్న లాంటిది పొగ వచ్చేసి, ఆ పొగలో నుంచి ఒక మొహం వచ్చింది బయటికి. వాడు సింహపు తల, కోరలు, అదే కొమ్ములు, కోరలు, ఏదో విచిత్రమైన తోక, ఒక చాలా విచిత్రమైన ఒక స్వరూపం వచ్చింది. ఏం కావాలిరా అబ్బి నీకు అని ఆశ్చర్యపడి, ఇదేంటి, ఇది నా కోరిక తీరుస్తుందా అని ఆశ్చర్యపడి బాగా ఆలోచించాడు. మనకేం కావాలి అని ఏం కోరుకుంటారు జనరల్గా? డబ్బు, నగలు, ఇల్లు కదా. వీడికి ఆ తెలివి లేదు. నా గడ్డం సరిలేకపోవటం వల్ల కదా నాకు వ్యాపారం లేదు, అందుకని పిల్లిగడ్డం పోయి మంచి అందమైన 3 గడ్డం వచ్చేలాగా చేయమన్నాడు. అలాగే అన్నాడు. చీకటి పడిపోయింది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరు. సరే అని వాడికి కాస్త అందులోకి వెళ్ళిపోయాడు. ఆ విచిత్రాకారం వాడు, వీడికి ఇంత 3 గడ్డం నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఎంత బాగుందో. చుట్టుపక్కల వాళ్ళు తెల్లారే చూసి వీడిని ఆశ్చర్యం, ఇదేంటి రాత్రికి రాత్రి ఎలా మొలిచింది గడ్డం, అదేంటో మంచి షేప్లో ఉంది, చాలా అందమైన గడ్డం కదా. అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు, మాకు కూడా గడ్డం నీలాంటి షేప్లో చెయ్యని. పోనీ 6 నెలలు గడిచినాయి, అందరూ అదే షేప్లో గడ్డాలు చేస్తున్నారు. తర్వాత బోరు కొట్టింది, జనం రావడం మానేశారు. వీడికి అది ఒకటే వచ్చు, తన గడ్డంలా చేయడమే వచ్చు. మానేసేసరికి సరే ఏమనుకున్నాడు, మళ్ళీ ఏదైనా చేయాలి. పోలంత వ్యాపారం, రోజంతా బిజీగా ఉండేవాడు. సడన్గా స్లో అయిపోయింది వ్యాపారం. మళ్ళీ ఆ సతు గిన్నెలో నీళ్ళు పోసాడు, ఆ మట్టి గిన్నెలో పోస్తే మళ్ళీ వచ్చింది ఆకారం. ఏం కావాలి అని, నాకు ఇంకా కొంచెం పొడుగు వెండి వెంట్రుకలు ఉన్న గడ్డాన్ని, వెండి గడ్డం, గడ్డను మాత్రం వదలదు, వాడికి అదే తెలుసు పాపం. సరే, అక్కడి నుంచి ఏమైంది, సరేనన్నాడు. ఇంకో 2 పొడుగు మోకాళ్ళ దాకా ఉండే గడ్డం ఇంత పొడుగునా, దాని నిండా ఏమో వెండి వెంట్రుకలు, జల్తారు వెంట్రుకల్లాగా చక్కగా మెరిసిపోతున్న వెంట్రుకలు. దాంతో చుట్టుపక్కల జనాలంతా ఆశ్చర్యపోయి, ఓరిని
వీడి గడ్డం ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. మళ్ళీ స్టార్ట్. మళ్ళీ స్టార్ట్ జనం అంతా వచ్చేవాళ్ళు. ఏం చేసావు అంటే ఏదో చేశా. అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, చాలా రోజుల నుంచి చేస్తున్నా, సడన్గా సక్సెస్ అయింది. మళ్ళీ జనం అంతా వీడి గడ్డం సౌందర్యం చూడడానికైనా వీడి దగ్గరికి వస్తున్నారు. పైగా ఫలానా వాడితో, వెండి గడ్డం ఉన్న వాడితో గడ్డం చేయించుకున్నామంటే గొప్ప. మళ్ళీ జనాలు ఫుల్గా వచ్చారు. ఈ వార్త రాజుగారికి కూడా తెలిసింది, నవాబుకు కూడా. నవాబు సంతోషించాడు. మన రాజ్యంలో ఒక వెండి గడ్డం వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప, చాలా గొప్ప. అయితే ఏమైంది, ఈ వాడు ఎవడికో వెండి గడ్డం ఉందని, వాడి గడ్డం మహా అందంగా ఉందని, వాడు బ్యూటిఫుల్గా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. నవాబు గారు అమ్మాయి, నాన్న అలా ప్రత్యేకంగా వెండి గడ్డం ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటానంది. శభాష్. అనేసరికి నాన్న అన్నాడు, డాబాగా వెండి గడ్డం ఏమిటమ్మా, నీకు బంగారు గడ్డం ఉన్న పెళ్లి కొడుకుని తెస్తానన్నాడు. ఈ మాటలు అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతున్నవాడు ఒకడు విని, వీడికి చెప్పాడా? బంగారు గడ్డం ఉన్నవాడికి రాజుగారు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా, నీకు వెండి గడ్డం ఉంది, ట్రై చేయి దానికోసం కూడా అనగానే వీడు ఇదే సంద అదే సందని మళ్ళీ ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ విచిత్ర వేషధారిని పిలిపించుకున్నాడు. బంగారు గడ్డం కావాలి నాకు అని. బాగానే ఉందిగా. బాగుంది. అక్కడి నుంచి బంగారు గడ్డం మూలవంగానే వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. బంగారు గడ్డం ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చి చేస్తామన్నట్ట నవాబు గారు, కాబట్టి యువరాణిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. సరే మరి ఒప్పుకున్నాడుగా. కూతురు కూడా వెంటనే ఊబలాట పడింది. బంగారు గడ్డం వాడికి ఇస్తానన్నావు నాన్న, నీ కోరిక తీరింది, ప్రత్యేకమైన వాడిని చేసుకోవాలని నా కోరిక కూడా తీరిపోతుంది, కాబట్టి పెళ్లి చేసేది. ఊళ్ళో వాళ్ళంతా అవును అవును అన్నారు. పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసారు. హాయిగా ఉన్నాడు నవాబు గారు కూతురుతోటి. కొద్ది రోజులు గడిచేసరికి రాజుగారు కనిపించింది, ఇంత అపురూపమైన గడ్డం అల్లుడికే ఉండటమేమిటి, నాకు కూడా ఉండాలి కదా. అయితే ఏం చేశాడు, రాజు అలీని పిలిచి, అబ్బాయి అల్లుడు గారు మీరేం చేస్తారో నాకు తెలియదు, తెల్లవారేసరికి బంగారపు గడ్డం కావాలి నాకు, మీకు ఎలా వచ్చిందో నాకు అలా తెప్పించమన్నాడు. ఇది ఎక్కడ తగలాటం వచ్చిందిరా దేవుడా అని వీడేం చేశాడు, స్నానాల గదిలో, అది రాజుగారి ఇల్లు, తను ఏది పడితే చేయటానికి వీళ్ళే, తన సామాన్లతో పాటే జాగ్రత్తగా ఈ పాత్రను తెచ్చుకున్నాడు. సామాన్లు తెచ్చుకున్నాడు కదా, తెచ్చుకుని ఏం చేశాడు, స్నానాల గదిలోకి వెళ్ళి అందులో నీళ్లు పోసాడు. అక్కడ నీళ్లు పోయడానికి తన ఇంట్లో లాగా పక్కనే ఏమి అవకాశాలు ఉంటాయి, పొట్టి బాత్రూంలోనే స్నానాల గదిలోనే నీళ్లు ఉంటాయి. నీళ్ళు అందులో పోసేసరికి విచిత్ర వేషధారి మళ్ళీ వచ్చాడు. అర్జెంటుగా మా మామగారైన నవాబు గారికి బంగారు గడ్డను తెప్పించమన్నాడు. తెప్పించమంటే నీకేమైనా కావాలంటే చేస్తా కానీ వాడెవడికో నేను చేయను అన్నాడు. ఎంత బతిమలాడినా వాడు ఒప్పుకోవాలి. నీకు ఏం కావాలంటే అది ఇస్తా, అదే నా ఆజ్ఞ, నాకున్నది, నువ్వు మీ మామగారికి చేయమంటే చేయను అనే సర్కల్. ఇంకేం చేస్తాడు, ఒళ్ళు మండిపోయింది, నీళ్ళు పారబోసేసి ఆ గిన్నె అక్కడ వారేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి, రాజుగారు ఏం చేస్తాడు అని. ఇంతలో ఏమైంది, సాయంకాలం వేళ మొహం కడుక్కోవడానికి యువరాణి గారు స్నానసారిలోకి వచ్చింది. వచ్చి ఇదేంటి పాత చట్టలు పడ్డ దిక్కుమాల గిన్నె ఎక్కడి నుంచి వచ్చింది, మట్టి గిన్నె, దీని నిండా అతుకులు, ముష్టి గిన్నెని ఆవిడేం చేసింది, అటు పక్క నుంచి విసిరేసింది స్నానాల గదిలోంచి బయటికి. ఈ అలీకి ఎప్పుడైతే భార్య స్నానాల శాలలోకి వెళ్ళిందో వెంటనే తట్టింది, అమ్మో నా పాత్ర అని పరిగెత్తాడు. బయటికి విసిరేస్తుందని తెలిసి అర్థమైంది తనకి. స్నానపశాలకు బాత్రూంలోకి ఎట్లా వెళ్తారో కిటికీ వైపుకి వెళ్ళాడు. కిటికీ వైపుకి వెళ్ళాడు. ఆవిడ పడేసే టైంకి వీడు పట్టుకున్నాడు కానీ ఆపుకోలేకపోయాడు, కిందకి పడ్డాడు. పడంగానే ఈ గిన్నె టపీమని ఇట్లా నేలకు తగిలి, దానికి ఎక్కడెక్కడైతే అతుకులు ఉన్నాయో ఆ అన్ని అతుకులు, అది బొంత అతుకులు బొంతలా ఉంది కదా, ముక్కా చక్క అయిపోయింది. అందులో ఉన్న విచిత్ర వేషధారి జమ్మని వీడు చూస్తూ ఉండగానే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాడు ఎగిరే పోలేదు. వీడి బంగారు గడ్డం వెండి గడ్డంగా, తర్వాత పిల్లి గడ్డంగా, నల్లగడ్డంగా, తర్వాత పిల్లి గడ్డంగా మారిపోయింది. టకటగా చూస్తుండగానే బంగారం వెండి అయింది, వెండి నలుపైంది, నలుపు కాస్త పిల్లి గడ్డమైంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తన పాత కొట్టు దగ్గరికి. వెళ్ళిపోయి వాడి మీద మంచి రాజుగారి అల్లుడు అవటం వల్ల మంచి బట్టలు, జలతార దుస్తులు, గబగబా బట్టలు విప్పేసేసి చుట్ట చుట్టి గదిలో ఒక మూలకు పారేసాడు. తనదే ఏదో చిన్న గావంచాలంటే ఒక చొక్కా, ఒక నడువు కట్టుకునేది ఓ చొక్కా వేసేసుకుని కామ్గా కూర్చున్నాడు. వాడి పిల్లిగడ్డం సేమ్ డిటో. చుట్టుపక్కల వాళ్ళంతా ఏరా అలీ గడ్డం అంతా పోయిందా, మళ్ళీ మామూలుగా చేరావా అని అందరూ పలకరించారు. అయినా కూడా వాడు ఇంతకాలం ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళుగా మంచిగా గడ్డాలు చేసి పేరు తెచ్చుకున్నాడుగా. పెద్ద వ్యాపారం కాకపోయినా సుమారైన వ్యాపారం నడవటం మొదలుపెట్టింది. రాజుగారు అల్లుడు ఏమైపోయాడో అని అందరూ వెతుకుతూనే ఉన్నారు. ఆ అల్లుడు వీళ్ళకి దొరకల. ఓహో. రాజుగారు ఆ దారింటి వెళ్తూ, వీడికే ఇది వరకు బంగారపు గడ్డం ఉండేది, ఈ కొట్టులోనే ఉండేవాడు మా అల్లుడు, ఏమయ్యాడో అని రోజు చూసేవాడు కానీ గుర్తుపట్ల పిల్లిగడ్డం వాడే తన అల్లుడని ఆయన ఎప్పటికీ గుర్తుపట్ల. కొంతకాలం చూశాక రాణిగా అమ్మాయికి ఇంకో వివాహం చేశారు. వీడు మాత్రం కొన్నాళ్ళు రాజుగారు అల్లుడయ్యాం చాలే మన బతుకని
మాట్లాడకుండా పోతున్నాడు విషయం తెలిస్తే కష్టం కదా. అవును, బాగుంది కదా కదా, చాలా బాగుందండి, చాలా ఫన్నీగా కూడా ఉంది. ఫన్నీ స్టోరీ కదా, అవును, పిల్లలకి చెప్పాలి. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.